మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందంటారా? ఏ ఆధారం లేకుండా దేవుడు సృష్టిని చేసి శూన్యములో వేలాడదీశాడు. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడంట. మరణించిన వారిని పేరు పెట్టి పిలిచినప్పుడు వారు సజీవులే తిరిగి వచ్చారు. ఎన్నో అద్భుత కార్యాలయాన్ని చేశాడు. ఈరోజు నిన్ను నన్ను కలుగు చేసినటువంటి దేవుడు అంటున్నాడు కదా, తల్లి గర్భములో రూపించబడక మునిపే నీ స్థితి నాకు తెలుసు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయనకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు. ఆయన ఈ భూమి మీద జన్మించాడు, పరిశుద్ధంగా జీవించాడు ఆయన. అందుకే ఆయన పరిశుద్ధ దేవుడుగా పిలువబడ్డాడు. ఈరోజు మనం కూడా ఎంపిక చేసుకోవాలి, మన రక్షకుడు ఎవరు, మన రక్షకుడు ఎవరు, రక్షించే దేవుడు ఎవరు, పరిశుద్ధంగా జీవించిన దేవుడు ఎవరో. ఈ క్రిస్మస్ లోనైనా నీ పాపపు జీవితమును పరిశుద్ధ దేవుడైనటువంటి ప్రభువుకు నువ్వు అప్పగిస్తే ఆయన నీ పాపపు జీవితాన్ని కడిగి పరిశుద్ధంగా